హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి జిల్లా కోర్టుల్లో భాగంగా ఈ వీడియోలో మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గురించి చూడబోతున్నాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏ సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఏ జిల్లాలో ఎంత వేకెన్సీస్ ఉందో కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 మరి ప్రస్తుతానికి మాత్రం మనకు ఏపీ హైకోర్టు నుంచి ఇంకా రాలేదు. ఏపీ హైకోర్టు నుంచి కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టుల నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అతి త్వరలోనే మనకు ఏపీ హైకోర్టు నుంచి కూడా ఉంది. అక్కడ కూడా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జాబ్స్ అయితే ఉన్నాయి. మరి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదానికి కూడా 13/5/2025 లాస్ట్ డేట్ వచ్చేసి 2/6/2025. మరి మనకి ఎగ్జామ్ డేట్ అయితే మనకి అనౌన్స్ చేయలేదు. మరి చూస్తే ఎప్పుడైనా సరే ఇక స్టెనోగ్రాఫర్ అనేది పోస్ట్ తక్కువ ఉంటాయి. అందులో అనంతపురానికి వచ్చేసి 8 ఖాళీలు ఉన్నాయి. అనంతపురం 8 ఉన్నాయి. చిత్తూరుకి వచ్చేసి 7 ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 8 ఉన్నాయి. మరి గుంటూరు వచ్చేసి 6 ఉన్నాయి. కృష్ణా వచ్చేసి 3 ఉన్నాయి. మరి కర్నూలు వచ్చేసి 8 ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇక స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనేది మనకు తక్కువ ఉంటాయి కాబట్టి వరిగా అవసరం లేదు. మరి నెల్లూరుకి వచ్చేసి 7, ప్రకాశం కేవలం 1 మాత్రమే ఉంది. శ్రీకాకుళం 9, విశాఖపట్నం వచ్చేసి 4 ఉన్నాయి. మరి విజయనగరం వచ్చేసి 7 ఉన్నాయి. వెస్ట్ గోదావరి వచ్చేసి 3 ఉన్నాయి. మరియు కడపకు వచ్చేసి 9. సో తక్కువ వేకెన్సీస్ అనేసి నిరుచామవద్దు. ఎన్ని వేస్ట్ ఉన్నా కూడా అవి మనకే రావాల్సిందే కదా, బయట రాష్ట్రాలలో బెడ్డ వాళ్ళకి ఏమి ఇవ్వరు కదా. కాబట్టి ఈ ఉన్న పోస్టులకే మనం బాగా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. సో నిరుచాపడద్దండి. ఇప్పటికే చాలామంది సార్ పోస్ట్ తక్కువ ఉన్నాయి, మీ ప్రిపేర్ కావాలన్నా వద్దా, మేము మానేస్తామంటున్నారు. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదే ప్రిపరేషనే, అదే టైం ఉంటుంది కదా. ఇక్కడ ఈ యొక్క జాబ్ నాదే అని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టచ్చు. ఇక్కడ ఉన్న అవకాశాన్ని మనం బాగా వినియోగించుకోవాలా. మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ యొక్క డిగ్రీతో పాటుగా మనకు అది మాత్రం సరిపోదు. ఈ యొక్క డిగ్రీతో పాటుగా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క డిగ్రీతో పాటుగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ టైప్ ఉండాలి. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలా. ఓకే, సో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఉండాలి. మరియు హయ్యర్ టైపింగ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టుకు అర్హులు. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే జూలై 1, 2025 నాటికి 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఉండాలి. జనరల్ వాళ్ళు ఓసీ, జనరల్ ఓసీ 1, 2, 1 మిత్రమా. సో 18 నుంచి 47 వరకు ఉండొచ్చు మిగిలిన వాళ్ళకు. ఓసీలు తప్పితే మిగతా అందరికీ కూడా 47 వరకు ఉండొచ్చు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేకుంటే ఎక్సర్విస్మెన్ వాళ్ళకి కానీ సో వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి. మరి చూస్తే ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తే ఒకసారి ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషనే. ఇది కూడా మనకు సేమ్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులు ఉంటుంది, 9 నిమిషాల టైం ఉంటుంది. సో జీకే 40, ఇంగ్లీష్ 40, టోటల్గా 80 ఉంటుంది. మరి ఫీజు 800, 400 ఇది కామన్. 800 ఓసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్కి, బీసీకి 800. సో మిగిలిన వాళ్ళకు అయితే 400 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ టైపిస్ట్ వాళ్ళకు, షార్ట్ హ్యాండ్ వాళ్ళకు వీళ్ళు ముఖ్యంగా చాలా భయం ఉంటుందన్నమాట. మాకు ఇంగ్లీష్ రాదు, అది రాదు అనేసి భయపడడం అవసరంలే. సో ప్రతిదీ కూడా టర్నింగ్ పాయింట్ ఇష్టం మనం నేర్పిస్తాం. అయితే ఇక దీనికి సంబంధించి జిల్లా కోర్టులకు సంబంధించి 3 రకాల బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఒకటి ఆన్లైన్ బ్యాచ్. సో ఆన్లైన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఇవే కాకుండా మీకు ఎగ్జామ్ వరకు మీకు అప్డేట్ జరుగుతూనే ఉంటాయి. కంప్లీట్ కోర్సు, ఎగ్జామినేషన్స్, ప్రీవియస్ పేపర్స్, దానికి ఎక్స్ప్లెనేషను, తర్వాత పీడిఎఫ్లు, జిల్లా యొక్క సమాచారాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఇది కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ సెకండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ ఫీజు వచ్చేసి 1499 రూపీస్. ఇక్కడ చాలామంది ఏమంటే సార్ ఫీజు ఎక్కువ కదా, మిగతా 400-500 అంటారు. మిగతా సో 400 దానికి 400 రూపాయలు ఉంటుంది, ఎక్కువ దానికి ఎక్కువే ఉంటుంది. ఓకేనా. సో అంటాం కదా ఏ పిండి కొద్ది రొట్టె అనేసి. సో ఏదేదో డంప్ చేసే ఉద్దేశం అంది కాదు. మనది క్లియర్ కట్గా మీకు ఎంత అవసరమో అంత సమాచారాన్ని ఎక్కువ లేకుండా వేయడం జరుగుతుంది. దాంట్లో గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ అంత డంప్ చేసి పెడితే నో యూజ్ కదా. మనకు ఉండే సమయం చాలా తక్కువ. ఈ సమయంలో అనవసరం మ్యాటర్ చదివితే ఇబ్బంది పడతాం కదా. అటువంటిది లేకోకుండా మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఏదైతే అవసరమో అదే చేసి పెట్టాం, ఇంకా చేస్తూ కూడా ఉన్నాం అన్నమాట. మరి ఒకవేళ మేము రాలేము, ఆఫ్లైన్ కోచింగ్ ఆ రికార్డెడ్ కూడా మనకు కష్టమవుతున్న వాళ్ళకు లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో లైవ్ క్లాస్ కూడా డైలీ 4 అవర్స్ లైవ్ క్లాస్ కూడా స్టార్ట్ అయితే అది లైవ్ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఇది నా యొక్క పర్సనల్ నెంబర్ 7780616884 అనే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ సింపుల్గా ఐ యామ్ విల్లింగ్ టు జాయిన్ అని పెట్టండి. ఇది లైవ్ క్లాసుకు. లేకుంటే నాకు కాల్ చేసి చెప్పండి. సో దానివల్ల
అట్లీస్ట్ ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే సమయంలో మళ్ళీ మనకి ఏం చేస్తుంటే ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకు 10th May 2025 నాడు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇప్పటికే చాలామంది రెస్పాండ్ బాగా అవుతున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 83305986 కానీ మీరు కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోండి. సో మీరు ఆన్లైన్ బ్యాచ్ రికార్డెడ్ కాలేజ్ అంటే ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ కావాలని కూడా మీరు ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మీరు లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. ఇది కూడా బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే మాత్రం మీకు ఏం చేస్తున్నామంటే మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో TRF అనేసి. ఓకే, సో టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే దాంతో ఖచ్చితంగా ర్యాంకు అంటే జాబే లక్ష్యంగా ఈ యొక్క TRF ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క డిజైన్లో ఈ యొక్క TRF డిజైన్లో మీరు జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా మీరు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి తక్కువ వేకెన్సీస్ అనేసి చాలామంది నిరుత్సాహపడద్దండి. మరి ఏం చేయాలి, ఉన్న వేకెన్సీస్తే మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.